శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. నామధారకుడు 46వ అధ్యాయం ప్రారంభం. నామధారకుడు. స్వామి, శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవారంటిది కదా, అతడెవరు? అతడు గురునికి భక్తుడు ఎలా అయ్యాడో, ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాల్లోని భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు. ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాన్గాపురం సమీపంలోని హిప్పరిగి అనే గ్రామం ఉన్నది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలచి ఆయనను ప్రార్థించి ఆయన్ని ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్ళారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. అతడు నిత్యము కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య పనిమాలను రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు, మరే దేవతను స్తుతించేవాడు కాదు. అతడు ఒకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని, ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది, అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే గనుక పనికిరాదు అని తలచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి, కవిచంద్ర, మీ పద్యాలెంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివర్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేసరి, అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించను. ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్రతూగసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరికి పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునుకులోనే ఓ చిత్రమైన కళ కూడా వచ్చింది. కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం అతడికి కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరిని నీ కవితో స్తుతించవు కదా, మానవ మాత్రమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు. నరకేసరి త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేలుకొన్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లోనే కునుకు పుట్టింది. శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు. ఆ కళలోనే అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేసరి మేలుకొని తనకు వచ్చిన కళను స్మరించుకొని, అయ్యో, నేను ఇంతవరకు పొరపడ్డాని. ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతవరకు నేను తలిచినట్లు మానవ మాత్రులు కారు. కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు. అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనం అనుగ్రహించారు. ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరు ఇలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే అని స్తుతించాడు. స్వామి నమ్మి, ఏమయ్యా, ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రులమని, మమ్మల్ని ప్రజలు ఇలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే, ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు. నరకేసరి నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని
తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరాడు. శ్రీగురుడు, ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు, ఆయనంటే మాకెంతో ప్రీతి కనుక మేమెప్పుడూ ఈ రూపంలో హిప్పరిగిలో ఉంటాము. కనుక నీవు ఎప్పటి వలె నీవు అక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు. కానీ అతడి త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించాడు. అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుణ్ణి పూజించినట్టుగానే శ్రీగురుణ్ణి కూడా పూజిస్తూ ఆయన్ను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారక, శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 46వ అధ్యాయం సమాప్తం.